ఒక బకెట్కి చిన్న హోల్ ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ బకెట్లో ఉన్న వాటర్ అన్నీ స్లోగా కారిపోతూ ఉంటాయి. అలాగే మీరు మ్యాథ్స్లో చేసే చిన్న మిస్టేక్, అది చూడడానికి చాలా చిన్నగా అయి ఉండొచ్చు, కానీ దానివల్ల ఏమవుతుంది? చాలా మార్క్స్ పోతాయి. మార్క్స్ పోవడం వల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఈరోజు నేను కొన్ని మీరు చేసే కామన్ మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలు, మీరు ఈ మిస్టేక్స్ కనుక చేస్తూ ఉండుంటే ట్రై టు రెక్టిఫై ఇట్. ఒకసారి చూసుకొని నెక్స్ట్ టైం ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా ట్రై చేయండి. నార్మల్గా మనకి 7 into x plus 8 ఇలా ఉందనుకోండి, ఏం చేస్తారు? 7 into x అని రాసేస్తారు, 7x plus 8 అని రాస్తారు. ఇది కంప్లీట్ మిస్టేక్. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు? 7 into x plus 8 అంటే 8 plus x ఏమవుతుంది? 8x అవుతుంది, ఇంటూ 7 కదా, 7 8 56x అని రాస్తారు. ఇది కూడా రాంగ్. చాలా మంది ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మీకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలియాలి. 7 into x plus 8 అని ఉంది అంటే 7ని x తో మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ 7ని 8కి కూడా మల్టిప్లై చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ 3 టర్మ్స్, x plus 8ఏ కాకుండా x plus 8 plus y plus 9 ఇలా ఏది ఉన్నా కానీ అన్ని నంబర్స్ కి మల్టిప్లై చేయాలి. అన్ని టర్మ్స్ కి 7 into x, 7 into 8, 7 into y, 7 into 9 ఇలా అన్ని మల్టిప్లై చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో 7 into x becomes 7x plus 7 into 8 becomes 56. ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇదే క్వశ్చన్ మీకు లైక్ నెగటివ్ టర్మ్, లైక్ అవుట్ సైడ్ నెగటివ్ టర్మ్ ఇచ్చారనుకోండి, లైక్ -7 into x plus 8 ఇచ్చారనుకోండి, ఏం చేయాలి? -7తో మల్టిప్లై చేయాలి. -7 into x ఏమవుతుంది? -7x అవుతుంది. -7 into +8 చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ చేయకుండా కొంతమంది ఏం చేసేస్తారు? 7 8 56 కదా, +56 అని రాస్తారు. ఇది కంప్లీట్ రాంగ్. మీరు ఏం చేయాలి? మల్టిప్లై చేసేటప్పుడు సింబల్ కూడా మల్టిప్లై చేయండి. -7 into x becomes -7x, మైనస్ ఇంటూ ప్లస్ -7 8 56 ఇలా చేయాలి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్ కిడ్స్ విల్ రిపీట్. ఈ మిస్టేక్స్ ని మీరు రిపీట్ చేయకుండా ఉండండి. ఇంకో క్వశ్చన్ చూద్దాము. 2 - 7 x - 8 ఇలా ఉందనుకోండి, ఏం చేస్తారు కొంతమంది? 2 - 7 ఉంది కదా, విచ్ బికమ్స్ -5 into x - 8 రాస్తారు. -5x into 5 into x is -5x అంటారు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 8 40 అంటారు. ఇది కరెక్టేనా? మిస్టేక్ ఉంది కదా. ఏంటి మిస్టేక్? ఇక్కడ మీరు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు నంబర్స్ ని, కానీ ఈ 7 దీనికి మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంది కదా, మీరు ఎలా సబ్ట్రాక్ట్ చేస్తారు? ఇలా చేయకూడదు కదా. అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. అది డిఫరెంట్ టర్మ్. 7 into x - 8 అనేది ఒక డిఫరెంట్ టర్మ్. సో 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఈ టర్మ్ ని సింప్లిఫై చేయండి. 7 into x becomes 7x, -7 into -8 becomes +56. ఇలా చేశాక యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి లైక్ టర్మ్స్ ని. ఇందులో లైక్ టర్మ్స్ ఏమున్నాయి? 7x అనేది సింగిల్ టర్మ్, 2 and 56 అనేవి కాన్స్టెంట్స్ విచ్ కెన్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ అకార్డింగ్ టు ద సింబల్. అండ్ పిల్లలు మీకు తెలుసు కదా, 2కి ఏ సింబల్ లేదనుకుంటే ప్లస్ అనుకోవాలి. +2 + 56 becomes +58. సో 7x ని యాజ్ ఇట్ ఈస్ రాయండి, +58 రాయండి. ఇది కరెక్ట్ ప్రాసెస్. ఓకే, ఈ మిస్టేక్స్ ఏమన్నా మీరు చేసుంటే కనుక రిలేట్ చేసుకుంటే మీరు ఈ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా ఉండండి. ఒక సింపుల్ మిస్టేక్ ఏంటంటే 3x + 9/3. ఇది చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది అండ్ చేసేటప్పుడు కూడా సింపుల్ సిల్లీ మిస్టేక్ చేస్తారు, అందులో ఏముందిలే అనేలాగా ఉంటుంది, కానీ అది కంప్లీట్ రాంగ్ అయిపోతుంది. పిల్లలు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? 3x + 9 అనేది ఒక న్యూమరేటర్. ఈ న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి, డినామినేటర్ లో 3 ఉంది, సింగిల్ టర్మ్ ఉంది. మీరు దీన్ని 2 వేస్ లో చేయొచ్చు. డినామినేటర్ 3ని ఇండివిజువల్ గా డివైడ్ చేయొచ్చు, ఆర్ ఇందులో మీరు కామన్ టర్మ్ తీసుకొని అప్పుడు కూడా డివైడ్ చేయొచ్చు. ఎప్పుడైనా డివైడ్ చేయాలి అన్నప్పుడు ఆ నంబర్ మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉండాలి. ఇక్కడ లైక్ 7 ఇంటూ ఇందాక రాసాం కదా 7 into x - 8 అని, అలా 7 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది. ఇలా ఉన్నప్పుడు డినామినేటర్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, అంతేగాని ఇలా x + 8 - 8 ఇలా ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్నప్పుడు మాత్రం
క్యాన్సిల్ చేయకూడదు, రాంగ్ అవుతుంది. సో ఇది సింపుల్ క్వశ్చన్. ఏం చేస్తారంటే 3x ప్లస్ 9/3ని 3 క్యాన్సిల్ చేసి x ప్లస్ 9 అని రాస్తారు. ఇది చాలా మిస్టేక్. దీన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? 2 వేస్ ఉన్నాయి. సో దీన్ని ఏం చేయొద్దు, 3x/3 రాయొచ్చు ప్లస్ 9/3 రాసేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న డినామినేటర్ ని ఇండివిజువల్ గా డివైడ్ చేస్తున్నాము. ఇది కామన్ డినామినేటర్ కదా, కామన్ డినామినేటర్ ఏం చేస్తున్నాము, ఇండివిజువల్ గా డివైడ్ చేస్తున్నాం అంతే. సో 3 క్యాన్సల్. ఇప్పుడు చూడండి, ఇది 3 ఇంటూ ఎక్స్ అంటే 3 ఇన్ ద మల్టిప్లికేషన్ ఫార్మ్, ఇక్కడ 3 అనేది డివైడెడ్ లో ఉంది. సో యూ కెన్ క్యాన్సల్ దెమ్. కానీ ఇలా కంబైన్డ్ గా ఉన్నప్పుడు మాత్రం యూ షుడ్ నాట్ క్యాన్సల్ దెమ్. సో 3 1s are 3 3s are. ఇప్పుడు ఏముంది, ఎక్స్ ప్లస్ 3. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇలా కాకుండా 3x ప్లస్ 9 లో కామన్ టర్మ్ తీయడం తెలుసు కదా. కామన్ టర్మ్ అంటే తెలుసు కదమ్మా, హెచ్సిఎఫ్ చేయాలి. 3కి 9కి కామన్ టర్మ్ ఏంటి, 3 టేబుల్ కదా. సో 3 అవుట్ సైడ్ రాస్తాము. 3x లో 3 అవుట్ సైడ్ రాస్తే వాట్ వీ నీడ్ టు మల్టిప్లై టు గెట్ 3x, x కదా, ప్లస్ 3 టేబుల్ లో 9 హౌ మెనీ టైమ్స్, 3 టైమ్స్ బై 3. కామన్ టర్మ్ అలాగే రాస్తున్నాను. ఇందాకలాగా చెప్పినట్టు 3 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది. ఇప్పుడు యూ కెన్ క్యాన్సల్. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ లో ఉన్నప్పుడు మాత్రం మీ కాంట్ క్యాన్సల్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 3 1s క్యాన్సల్ చేయొచ్చు. సో x ప్లస్ 3 అనేది లెఫ్ట్ ఓవర్ నంబర్. సో దట్ బికమ్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చూడడానికి ఇవి చాలా సింపుల్ అనిపిస్తాయి, కానీ దీనివల్లే మీకు మార్క్స్ పోతాయి అన్నమాట. ఈ సింపుల్ మిస్టేక్స్ మీరు చేసుంటే దీన్ని రిపీట్ చేయకండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది, 2x/5 ప్లస్ 7 ఇంటూ x/10 ఇలా ఉందనుకోండి. సో 2x/5ని 2x/5 రాస్తారు, ప్లస్ 7 ఇందాక అనుకున్నాం కదా మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి రెండిటికి మల్టిప్లై చేయాలి అని 7 ఇంటూ ఎక్స్ 7x బై 7 ఇంటూ 10 70 అని రాసేస్తారు. ఇది కరెక్టా? కాదు కదా. ఏం చేయాలి, 7ని మనము ఓన్లీ న్యూమరేటర్ పార్ట్కే మల్టిప్లై చేయాలి, డినామినేటర్ పార్ట్కి మల్టిప్లై చేయక్కర్లేదు. సో దీన్ని ఏం రాయాలి మనం, 2x/5 ప్లస్ 7 ఇంటూ ఎక్స్ బికమ్స్ 7x/10 ఇలా రాయాలి. అండ్ నెక్స్ట్ కూడా చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే అడిషన్ లో ఉన్నప్పుడు 2x ప్లస్ 7x రాసేస్తారు అండ్ 5 ప్లస్ 10 రాస్తారు. దీన్ని 9x/15 అని రాస్తారు. ఇది కూడా చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట. సో అడిషన్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ అడిషన్స్ గుర్తున్నాయి కదమ్మా మీకు. ఫ్రాక్షన్స్ అడిషన్స్ ఎలా చేస్తాము, డినామినేటర్ సేమ్ ఉంటేనే న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తాం. డినామినేటర్స్ డిఫరెంట్ ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి, డినామినేటర్స్ ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే ఎల్సిఎం మెథడ్ చేయాలి. 5కి 10కి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 10 కదా. సో 10 రాసేసుకోండి. 5 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ కాబట్టి 2 2s are 4x రాస్తాం. 10 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ వస్తుంది, 1 టైం కదా. 1 ఇంటూ 7x 7x. సో దీన్ని రెండింటిని యాడ్ చేస్తే 11x/10 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది కూడా చాలా మంది పిల్లలు మిస్టేక్ చేస్తుంటారు. ఈ మిస్టేక్ ని కూడా మీరు చేసుంటే కరెక్ట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ సింపుల్ మిస్టేక్ లైక్ 15/x విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 60. ఇలా ఉంటే చాలా మంది ఏం చేస్తారు, x ఈజ్ ఈక్వల్స్ టు 60/15, 15 1s 15 4s. సో x ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తారు. ఇది కరెక్టేనా? ఇందులో ఏమైనా మిస్టేక్ అనిపిస్తుందా మీకు? కరెక్ట్ గా అనిపిస్తుందా? లేదు. ఇందులో ఏంటి సింపుల్ మిస్టేక్ అంటే ఇలా చేయకుండా మీరు చూడండి, 15/x అంటే x ఎక్కడుంది, మా డినామినేటర్ లో ఉంది. బట్ మీరు ఏం రాస్తున్నారు, న్యూమరేటర్ లో రాస్తున్నారు. అలా రాయొచ్చా? డినామినేటర్ లో ఉన్న x ని డినామినేటర్ లోనే ఉంచుకోవాలి, లేదా x ని ట్రాన్స్ఫర్ చేయండి అలా. సో x ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇటు, అప్పుడు ఏమవుతుంది, 15 ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎట్ ఏ టైం మీరు x ని ఇటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, 16 ఇటు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎట్ ఏ టైం చేయగలిగితే చేయండి, లేదు అంటే ఇండివిజువల్ గా ఇలా చేసుకోండి. ఎక్స్ వాల్యూని ఇలాగే ఉంచండి, 16 ఇటు ట్రాన్స్ఫర్ చేయండి. సో 15 60 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, ఈక్వల్స్ టు ఎక్స్. సో 15 1s 15 4s. సో ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/4. సో ఇందాక మీరు x ఈజ్ ఈక్వల్స్ టు 4 రాశారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో ఇలాంటి సింపుల్ మిస్టేక్స్ ని మీరు చేసి ఉంటే కనుక నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ లో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చేసుకుంటారని కోరుకుంటున్నాను.
మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ కంటెంట్స్ మీ పిల్లలకి మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటివి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ షేర్ విత్ దెమ్. అండ్ ఇలాంటి కంటెంట్స్ ఆర్ ఇంకా మోర్ పజిల్స్ ట్రిక్స్ కోసం స్టే కనెక్టెడ్. దిస్ ఈజ్ శైలజ, ఫౌండర్ ఆఫ్ విజన్ మాతా అండ్ అబాకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.